మనిషి రూపంలో తిరిగే ప్రతి ఒక్కరూ మనుషులేనా? ఒకరి కష్టాన్ని చూసి చేయూత ఇవ్వాల్సిన చేతులు అదే కష్టాన్ని ఉచ్చుగా మార్చుకుంటే, పొట్టకుటి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ వృద్ధురాలు మరుసటి రోజు ఉదయం వరకు చీకటి బావిలో ప్రాణాలతో పోరాడాల్సి వస్తుందని ఒక్క క్షణం కూడా ఊహించలేదు. ఆమెకు కూలీ పని చూపిస్తానన్నటువంటి మాట నిజానికి మరణం వైపు వేసిన మొదటి అడుగు. నమ్మకం ద్రోహంగా మారింది. చేయూత ఇవ్వాల్సినటువంటి చెయ్యి ప్రాణాలు తీసే దారిలో నెట్టింది. అయినా చివరి క్షణం వరకు ధైర్యం కోల్పోని ఆ మహిళ చావును కూడా ఎదురించి నిలబడింది. ఒకవైపు కర్కశమైన నేరస్తుడి పథకం, మరోవైపు బతకాలనే ఓ వృద్ధురాలి పట్టుదల. ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఉత్కంఠభరితమైన పోరాటం, కడుపు నింపుకోవడానికి వెళ్ళిన ప్రయాణం చివరకు ప్రాణాలు కాపాడుకోవాల్సిన యుద్ధంగా ఎలా మారింది? అసలు కూలి పేరుతో ఆమెను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? ముందుగానే ఈ నేరానికి స్కెచ్ వేసుకున్నాడా? మరణం అంచుల దాకా వెళ్ళిన ఆ వృద్ధురాలు చివరకు ఎలా బయటపడింది? లెట్స్ వాచ్. కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్లో దారుణ ఘటన జరిగింది. ఉదయం వెలుగు రాకముందే చాలా మంది కూలీలు లేబర్ అద్దాల వైపు చేరుకుంటారు. ఎవరైనా పని కోసం పిలుస్తారేమో, ఆ రోజు కూలి దొరికితే ఇంట్లో పొయ్యి వెలుగుతుందేమో అన్న ఆశతో అక్కడ గంటల తరబడి ఎదురు చూస్తుంటారు. అలాంటి ఆశతో కిసాన్ నగర్కు చెందిన వృద్ధురాలు లక్ష్మి కూడా ఆ ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. కొడుకు బైక్పై ఆమెను లేబర్ అడ్డా వద్ద దింపాడు. పని దొరికితే సాయంత్రానికి వస్తాను అన్న తల్లి మాటలు విని కుమారుడు తన పనికి వెళ్లిపోయాడు. కానీ ఆ రోజు సాయంత్రం వరకు ఆ తల్లి తిరిగి రాలేదు. కొద్దిసేపటికి అక్కడికో వ్యక్తి వచ్చాడు. కూలీ పని ఉందని చెప్పాడు. రోజంతా పనిచేసి కొంత డబ్బు సంపాదిస్తారనే ఆశతో లక్ష్మి వెంటనే అంగీకరించింది. ఆమెకు అతను కొత్త వ్యక్తే, కానీ కూలీ ప్రపంచంలో ఇలాంటి పరిచయాలు కొత్తవి కావు. పని చెప్పిన వాడు నమ్మి వెళ్లడమే వారి జీవితం. అదే నమ్మకాన్ని ఆ వ్యక్తి తన ఆయుధంగా మార్చుకున్నాడని అప్పటికీ ఆమెకు తెలియదు. తనతో వచ్చిన వ్యక్తి నేరుగా తన వాహనంపై తీసుకెళ్లలేదు. ముందుగా యాప్ ద్వారా ఓ బైక్ రైడ్ బుక్ చేశాడు. ఇద్దరు కలిసి ఓ ప్రాంతం వరకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత అసలు నాటకం మొదలయ్యింది. ముందుగానే అక్కడ తన వాహనం సిద్ధంగా ఉంచుకున్నట్టు మరో బైక్పై ఆమెను ఎక్కించాడు. అప్పటికే జనసంచారం తగ్గిపోయింది. రహదారులు చిన్నవయ్యాయి. ఇళ్లు కనిపించకుండా పోయాయి. పొలాల మధ్య దారులు మొదలయ్యాయి. పనిచేసే చోటుకు వెళ్తున్నామని అనుకున్న వృద్ధురాలు నిజానికి ఉచ్చులోకి అడుగు పెడుతోందని గ్రహించేలోపే ఆలస్యమైపోయింది. నిర్మానుష్యంగా ఉన్న వ్యవసాయ భూముల్లో తీసుకెళ్లిన తర్వాత ఆ వ్యక్తి అసలు రూపం బయటపడింది. పని మాట మాయమయ్యింది. బెదిరింపులు మొదలయ్యాయి. ఒంటిపై ఉన్న బంగారు నగలివ్వాలని డిమాండ్ చేశాడు. ప్రాణాల భయంతో ఆమె ఎదిరించే స్థితిలో లేదు. అయినా అతనికి అంతటితో సరిపోలేదు. నగల్లాక్కున్న తర్వాత కూడా ఆమెను అక్కడే వదిలిపెట్టలేదు. తన నేరానికి సాక్ష్యం ఉండకూడదనుకున్నాడో, లేక తనను ఎవ్వరు గుర్తించకూడదని భావించాడో ఆమెను సమీపంలోని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. ఒక్క క్షణంలో నేల కాళ్ల కింది నుంచి జారిపోయింది. పైనుంచి కిందకు పడిపోయిన ఆమెకు మరణం కళ్ల ముందే కనిపించింది. కానీ అదృష్టవశాత్తు ఆమెకు ఈత రావడం ప్రాణాల నిలబెట్టుకోగలిగింది. నీటిలో తేలితో బయటపడేందుకు ప్రయత్నించింది. బావిలో వేలాడుతున్న తాడు కనిపించింది. అది ఆశగా పట్టుకుంది. ఆ తాడే తనకు జీవితం ఇస్తుందని భావించింది. కానీ పైనుంచి చూస్తున్న నీతుడు మరో దారుణానికి ఒడిగట్టాడని ఆమె చెబుతోంది. ఆమె పట్టుకున్న తాడును కూడా కోసేసి అక్కడి నుంచి పారిపోయాడని చెబుతోంది. అంటే ఆమె బతికే అవకాశాన్ని కూడా పూర్తిగా తుడిచేయాలని అతను ప్రయత్నించినట్టే. చుట్టూ చీకటి, పైకి ఎత్తైన గోడలు, బయటికి రావడానికి దారి లేదు. సహాయం కోసం పిలిచినా వినేవాళ్లు లేరు. అయినా ఆమె ఆశ వదులుకోలేదు. బావిలో దొరికిన మరో చిన్న ఆధారాన్ని పట్టుకుని గంటల తరబడి ప్రాణాలతో పోరాడింది. ఆకలి, దాహం, అలసట, భయం, చీకటి ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడిచింది. అయినా బ్రతకాలనే సంకల్పం మాత్రం తగ్గలేదు. ఇదిలా ఉండగా ఇంట్లో ఆందోళన మొదలయ్యింది. సాయంత్రం తల్లి ఇంటికి చేరాల్సింది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికెళ్ళిందో తెలియడం లేదు. చివరికి కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా ఆమె ఫోన్ వివరాలు పరిశీలించడం మొదలెట్టారు. చివరిసారిగా ఫోన్ సిగ్నల్ నమోదైన ప్రాంతాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే లక్ష్మి ప్రాణం కోసం బావిలో పోరాడుతూనే ఉంది. రాత్రంతా గడిచిపోయింది. ఉదయం పొలానికొచ్చిన యజమానికి బావి వైపు నుంచి అరుపులు వినిపించాయి. మొదట ఏంటో అర్థం కాలేదు. దగ్గరకు వెళ్లి చూడగా బావిలో ఓ మహిళ కనిపించింది.
వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు ఎలాంటి ఆలస్యం చేయకుండా తాళ్లు, మంచం తీసుకొచ్చి ఎంతో శ్రమించి ఆమెను బయటకు తీశారు. ఆమెను చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకపోయాయి. రాత్రంతా ఎక్కడుందో తెలియక ఆందోళనలో గడిపిన కుమారుడికి తల్లి బ్రతికే ఉందన్న వార్త కన్నీళ్లు తెప్పించింది. కానీ ఆ ఆనందం వెనక ఓ ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. పని పేరుతో తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? అతను ముందుగానే ఈ పథకం వేసుకున్నాడా, లేక అవకాశం చూసి నేరానికి పాల్పడ్డాడా? దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒక్కో ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. నిందితుడు యాప్ ద్వారా బైక్ రైడ్ బుక్ చేసిన విషయం దర్యాప్తులో కీలకంగా మారింది. ఆ బుకింగ్ వివరాలు, ప్రయాణ సమయం, ఎక్కిన ప్రదేశం, దిగిన ప్రదేశం ఇవన్నీ ఇప్పుడు అతని జాడ కనిపెట్టే అవకాశాలను పెంచుతున్నాయి. అలాగే లేబర్ అడ్డా నుంచి మధ్యలో ప్రయాణించిన మార్గంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు కూడా కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారులను ఎక్కువగా ఆలోచింపజేస్తున్న అంశం మాత్రం మరోతి. ఒక దశ వరకు యాప్ బైక్ను ఉపయోగించిన నిందితుడు తర్వాత ఎందుకు తన వాహనంపై ఆమెను తీసుకెళ్లాడు? పని చూపించాలన్న ఉద్దేశం నిజంగానే ఉంటే నేరుగా అక్కడికే వెళ్లొచ్చు. కానీ మధ్యలో వాహనం మార్చడం, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లడం అన్నీ ముందుగానే వేసుకున్న ప్రణాళికలో భాగమేనా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. కూలీ కోసం ఎదురు చూసే పేదల నమ్మకమే ఇప్పుడు కొందరు నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. పని చూపిస్తానని ఒక్క మాట ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ సంఘటన చూపించింది. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే మహిళలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటనలో మరో కోణం కూడా ఉంది. చీకటి బావిలో గంటల తరబడి ప్రాణాలతో పోరాడిన ఆ వృద్ధురాలు మనిషి సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. శరీరం అలసిపోయినా మనసు ఓడిపోలేదు. బయటపడాలనే ఆశను చివరి క్షణం వరకు వదలలేదు. ఆ ధైర్యమే ఆమెను బతికించింది.